మీలో ఎంతమందికి తెలుసు ఇట్లా పిల్లలకి ఏదన్నా సర్టిఫికేట్స్ కానీ ఏదన్నా బయట మనం ఆధార్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా తీసుకునేటప్పుడు బ్యాంక్ బుక్స్ కానీ ఏమైనా తీసుకునేటప్పుడు ఎక్కువగా ఫాదర్దే ఎందుకు అడుగుతారో తెలుసా మీకు? ఎందుకంటే ఫాదర్కి వచ్చేసి అతని ఇంటి పేరు అనేది మారదనమాట. కంటిన్యూగా అదే ఉంటుందన్నమాట పుట్టినప్పటి నుంచి చివరి వరకు. అదే మదర్కి వచ్చేసి మనకి 2 ఇంటి పేర్లు ఉంటాయి. అంటే ఇంటి ఇనిషియల్స్ వచ్చేసి 2 ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే పెళ్ళికి ముందు వాళ్ళ అమ్మ వాళ్ళది ఉంటుంది, పెళ్ళి తర్వాత ఏమన్నా హస్బెండ్ యొక్క ఇంటి పేరు ఉంటుందన్నమాట. సో దానివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి కాంప్లికేషన్స్ ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు మ్యారేజ్ ముందు వరకు మదర్ అనేది స్టడీ సర్టిఫికేట్లో ఏముంటుంది ఇంటి పేరు అనమాట వాళ్ళ ఫాదర్ది ఉంటుంది. అంటే పుట్టింటి వాళ్ళ ఇనిషియల్ అనేది ఉంటుంది. సో అదే కంటిన్యూ అవుతుందన్నమాట. సో కొంతమంది పెళ్ళి తర్వాత ఇనిషియల్స్ అనేవి మార్చుకోవచ్చు, మార్పించుకోకపోవచ్చు. అది వాళ్ళ చాయిస్ అనమాట. సో అప్పుడు వచ్చేసి ఏమవుతుంది, ఇప్పుడు మదర్కి వచ్చేసి వాళ్ళ పుట్టింటి వాళ్ళ ఇనిషియలే ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్స్లో ఏది ఉంటుందో అదే కంటిన్యూ అవుతుందన్నమాట వాళ్ళకి చివరి దాకా. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఎందుకు వద్దు అనుకున్న వాళ్ళకైతేనేమో ముందు ఎక్కువగా ప్రిఫరెన్స్ అనమాట ఫాదర్ తీస్తారనమాట. సో అందుకని మనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది పిల్లలకి ఆధార్ కార్డ్ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ కానీ ఏదైనా బ్యాంక్ బుక్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ వాటిలో వాళ్ళ ఫాదర్ది ఎక్కువ ప్రూఫ్స్ అడుగుతారనమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.